హలో ఆల్, వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ అలాగే హెల్త్కి ఎంతో ఉపయోగకరమైన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెసిపీని చెప్తాను. జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. నేనైతే అరకప్పు బాదం పప్పు, అలాగే అరకప్పు జీడిపప్పు, అలాగే పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు కలిపి ఇవి ఒక్కొక్కటిగా నేను 1/4 కప్ తీసుకున్నానండి. అండ్ అలాగే వాల్నట్స్ వచ్చి ఒక పావు కప్పు, పిస్తా వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. అలాగే ఎండు ద్రాక్ష వచ్చేసి నేను ఒక పావు కప్పు తీసుకున్నాను. అలాగే ఖర్జూరాలు వచ్చేసి సీడ్లెస్వి ఒక 2 కప్పుల వరకు తీసుకున్నానండి. నేను ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తరుగు తీసుకున్నాను. అలాగే గసగసాలు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. నెయ్యి మనకు ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు అవసరం పడుతుందండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం మనం జీడిపప్పు ఇంకా బాదం పప్పుని చిన్న చిన్న పలుకులుగా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే కిస్మిస్ని ఇంకా పిస్తాని కూడా. నేనైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జీడిపప్పుని అయితే 2-3 పలుకులుగా చేసి పెట్టుకున్నాను సైజుని బట్టి. బాదంని మాత్రం మీరు చూస్తున్నారుగా నేను కట్ చేయలేదు, డ్రై ఫ్రూట్ స్లైసర్ యూస్ చేశాను. ఇప్పుడు ఈ బాదం అంతటిని నేను నెయ్యిలో వేయించుకుంటాను. ఇది కాసేపు అంటే 1 లేదా 2 నిమిషాలు ఫస్ట్ ఇది నూనెలో వేగిన తర్వాత జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంతో టైం పట్టదండి, 1 లేదా 2 నిమిషాల్లో ఇవి చక్కగా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసి చక్కగా వీటిని మనకి ఒక అరోమాటిక్ స్మెల్ వస్తుందండి వీటి నుంచి. అప్పటి వరకు వీటిని వేయించుకోవాలి. ఇవన్నీ ఇట్లా ఫ్రై అయిన తర్వాత వీటిని నేను సపరేట్గా ఒక మూతలోకి తీసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న పిస్తా అండ్ వాల్నట్స్ కూడా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోండి. ఇవి కాస్త రోస్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్ని, ఎండు ద్రాక్షని కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కాస్త రోస్ట్ అయిన తర్వాత నేను వీటిని కూడా సపరేట్గా ఇందాక తీసుకున్న ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నానండి. అలాగే ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, వీటితో పాటు గసగసాలు కూడా వేసి రోస్ట్ చేసుకోండి. గసగసాలు చాలా త్వరగా రోస్ట్ అయిపోతాయి కాబట్టి మీరు ఈ సీడ్స్ని రోస్ట్ చేస్తున్న 1 నిమిషం తర్వాత అయినా గసగసాలు యాడ్ చేసుకోవచ్చండి. ఇవి కాస్త వేగిన తర్వాత నేను ముందుగా తీసి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేసిన తర్వాత 1 నిమిషం పాటు మాత్రమే వీటిని వేయించుకొని తీసి పక్కన పెట్టి చల్లార్చుకోండి. ఇప్పుడు నేను ఎండు ఖర్జూరాల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని దానిలో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నామో ఆ ఖర్జూరాల పేస్ట్ని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఖర్జూరాలకు బదులు కొంతమంది బెల్లాన్ని యూస్ చేస్తారు, కొంతమంది అంజీర్ని కూడా యూస్ చేస్తారండి. నేనైతే ఖర్జూరాలు సీడ్లెస్వి యూస్ చేస్తున్నాను. ఈ పేస్ట్ అనేది మనకి కొంచెం మెత్తబడి కాంప్రమైజ్ అవ్వడానికి కాస్త టైం తీసుకుంటుంది. ఓపిక్గా నేను చూపిస్తున్నట్టుగా వీటిని ఇలా కదుపుకుంటూ సాఫ్టెన్ చేసుకోండి. ఇది కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత మీరు ఏదైతే ముందు పక్కన తీసి పెట్టుకున్నారో ఈ డ్రై ఫ్రూట్స్ మిక్సర్ అంతటిని ఇందులో యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారుగా, ఇట్లా ఈ మిక్సర్ని అంతటిని ఈ ఖర్జూరాల పేస్ట్ ఏదైతే ఉందో అందులో యాడ్ చేసి ఇవి 2 బాగా కలిసేంత వరకు ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం నేను ఒక పావు చెంచా వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నానండి. యాలకుల్ని ఫస్ట్ నేను ఫైన్ పౌడర్ లాగా పట్టుకొని స్టోర్ చేసుకుంటాను. ఇలాంటప్పుడు ఏదైనా స్వీట్స్ వాడేటప్పుడు దాన్ని మనం వాడుకోవచ్చు. చూసారా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. కాస్త వేడి మీద మాత్రమే దీన్ని మన లడ్డూల్లో చుట్టుకుంటే సరిపోతుందండి. బాగా వేడిగా ఉన్నప్పుడు మీరు అస్సలు చేయబెట్టకండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్న మిక్చర్ కాస్త చల్లారిన తర్వాత తీసి ఈ మిక్చర్ని అంతటిని మళ్ళీ ఒకసారి ఇలా చేత్తో శుభ్రంగా కలుపుకోండి. ఇప్పుడు ఇక మీకు నచ్చిన సైజెస్లో అంటే స్మాల్ లేదా మీడియం సైజెస్లో లడ్డూలు చుట్టుకోవచ్చండి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా చక్కగా వీటిని లడ్డూల్లాగా ఇలా చుట్టి పెట్టేసుకోండి. మిగిలిన మిశ్రమాన్ని అంతటినీ కూడా ఇలా లడ్డూల్లాగా చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకి ఇంట్లో చక్కగా బయట కొనే పని లేకుండా చక్కగా హెల్తీగా మన చేతులతో మనం చేసుకొని తినొచ్చండి. అంతే అండి, టేస్టీగా ఉండి డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. నేను వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. మీరు కూడా హెల్తీగా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.